లెక్స్ లూథర్ క్యారెక్టర్ని జార్జ్ షటర్ అండ్ జెర్రీ సిగిల్ కలిసి యాక్షన్ కామిక్స్ 23లో 1940 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. డీసీలో మోస్ట్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్లో లెక్స్ లూథర్ క్యారెక్టర్ కూడా ఒకటి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అంటే 1940స్లో ఈ క్యారెక్టర్ ఒక మ్యాథ్ సైంటిస్ట్ మరియు రెడ్ హెయిర్తో ఉండేవాడు. ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ఈ క్యారెక్టర్ ఒక కాంప్లెక్స్ అండ్ డెప్త్ ఉండే క్యారెక్టర్గా మారిపోయింది. చివరికి బాల్డ్ హెడ్తో ఉండే కరప్టెడ్ బిజినెస్ మ్యాన్గా, ఒక ఫిలాంథ్రపిస్ట్గా, జీనియస్ ఇంజనీర్గా ఎవాల్వ్ అయింది. డీసీ వరల్డ్లో మోస్ట్ ఇంటెలిజెన్స్ క్యారెక్టర్లో లెక్స్ లూథర్ కూడా ఒకడు. ఇతని మెయిన్ ఎయిమ్ ఏంటంటే సూపర్ మ్యాన్ని ఈ ప్రపంచంలో లేకుండా చేయడం. దానికి కారణం ఎక్కడి నుండో వచ్చిన ఒక ఏలియన్ భూమి మీద మనుషులకు హోప్గా మారడం ఏంటి అన్న భావన లెక్స్ లూథర్లో బలంగా ఉంది. లెక్స్ లూథర్ పూర్తి పేరు అలెగ్జాండర్ జోసెఫ్ లెక్స్ లూథర్. The devils don't come from hell beneath us, no. No, they come from the sky. లెక్స్ లూథర్ యాక్షన్ కామిక్స్ ఇష్యూ 23లో ఇంట్రడ్యూస్ అయినప్పుడు లెక్స్ ఒక ఈవిల్ జీనియస్. ఇతన్ని లూథర్ అని పిలిచేవాళ్ళు. ఈ కామిక్స్లో ఇతను ఒక ఫ్లయింగ్ సిటీలో ఉండేవాడు. అది ఒక జెగ్నాటిక్ బ్లింప్. ఇతను 2 యూరోపియన్ నేషన్స్తో యుద్ధం మొదలు పెట్టాలని ట్రై చేస్తాడు. లోయిస్ లేన్ అండ్ క్లార్క్ కెంట్ ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. లోయిస్ లేన్ని అప్పుడే కిడ్నాప్ చేస్తారు. క్లార్క్ కెంట్ ఏకేఏ సూపర్ మ్యాన్ ఇక లోయిస్ లేన్ని కాపాడడానికి వెళ్తాడు. సూపర్ మ్యాన్ గాల్లో ఎగురుతూ లూథర్ యొక్క ఫ్లయింగ్ జిగ్నాటిక్ బ్లింప్లోకి వస్తాడు. అప్పుడు లెక్స్ లూథర్ని చూసిన సూపర్ మ్యాన్, నువ్వు ఎలాంటి క్రియేచర్ అని లెక్స్ లూథర్ని అడుగుతాడు. లెక్స్ లూథర్ దానికి సమాధానం చెప్తూ, నేను ఒక ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉన్న ఆర్డినరీ పర్సన్ అని సమాధానం ఇస్తాడు. నా బ్రెయిన్ ఒక సూపర్ జీనియస్, నా ఫింగర్ టిప్స్తో సైంటిఫిక్ మిరాకిల్స్ చేయగలను అని అంటాడు. లెక్స్ లూథర్ ఎర్త్కి సుప్రీం మాస్టర్ అవ్వాలనుకుంటున్నాడని సూపర్ మ్యాన్ గ్రహిస్తాడు. లెక్స్ లూథర్ ఎర్త్ మీద ఉండే దేశాలతో యుద్ధం చేసి గెలవాలని అనుకుంటాడు. ఇది 1940లో వచ్చిన కామిక్ కాబట్టి ఈ క్యారెక్టర్ హిట్లర్ నుండి ఇన్స్పైర్ అయ్యారని అనిపిస్తుంది. తర్వాత లెక్స్ లూథర్ సూపర్ మ్యాన్ మీద ఒక పవర్ఫుల్ గ్రీన్ రేని ఉపయోగిస్తాడు. కానీ అది సూపర్ మ్యాన్ మీద ఎలాంటి ప్రభావం చూపదు. దాంతో సూపర్ మ్యాన్ లెక్స్ లూథర్ని ఓడించి లోయిస్ లేన్ని సేవ్ చేసి ఆ జిగ్నాటిక్ బ్లంప్ని నాశనం చేస్తాడు. ఇష్యూ 271లో లెక్స్ లూథర్ ఆరిజిన్ని రీబూట్ చేశారు. ఇందులో లెక్స్ లూథర్ అండ్ సూపర్ మ్యాన్ ఇద్దరు టీనేజర్స్. యంగ్ సైంటిస్ట్ అయిన లెక్స్ లూథర్ స్మాల్ విల్లీలో ఉంటాడు. సూపర్ మ్యాన్ని ఆ టైంలో సూపర్ బాయ్గా ఉండేవాడు. ఒకసారి క్రిప్టోనైట్ మెటారర్ ఒకటి సూపర్ బాయ్ దగ్గర పడుతుంది. దానివల్ల సూపర్ బాయ్ వీక్ అయిపోతాడు. తనకి చాలా పెయిన్ వస్తుంది. ఆ పక్కనే ఉన్న లెక్స్ లూథర్ బుల్డోజర్ సహాయంతో దాన్ని పక్కకు తోసేస్తాడు. సూపర్ బాయ్ కొంతసేపటికి లేచి లెక్స్తో, నువ్వు నన్ను కాపాడావు, నీ పేరేంటి అని అడుగుతాడు. లెక్స్ దానికి సమాధానంగా, నా పేరు లెక్స్ లూథర్ అని చెబుతాడు. ఇక నుండి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని సూపర్ బాయ్ లెక్స్ లూథర్తో అంటాడు. లెక్స్ లూథర్ సూపర్ బాయ్ని తీసుకుని తన ల్యాబ్కి వెళ్తాడు. సూపర్ బాయ్ పిక్చర్స్ని, తనకు వచ్చిన ట్రోఫీస్ని చూపిస్తూ, చాలా ఏళ్ళుగా నేను నిన్ను అభిమానిస్తున్నా అని చెబుతాడు. ఇది ఇప్పుడు కొంచెం రెయిన్బో ఎఫెక్ట్లో వచ్చిన 1960స్లో కాబట్టి అంతగా కంగారు పడక్కర్లేదు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. లెక్స్ లూథర్ యొక్క ల్యాబ్ని, అందులోని గ్యాడ్జెట్స్ని చూసిన సూపర్ బాయ్కి ఒక ఐడియా వస్తుంది. సూపర్ బాయ్ ఎగిరి కొన్ని అన్నోన్ కెమికల్స్ని తెస్తాడు. ఆ కెమికల్స్ని లెక్స్ని వాడుకోమంటాడు. కొన్ని వారాల తర్వాత ఆ కెమికల్స్తో క్రిప్టోనైట్ యాంటీడోట్ కనిపెట్టాలని ఎక్స్పెరిమెంట్ చేస్తాడు లెక్స్ లూథర్. అలా ఉండగా లెక్స్ లూథర్ ల్యాబ్లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు సూపర్ బాయ్ వచ్చి తన సూపర్ బ్రీత్తో ఆ మంటలు ఆర్పుతాడు. లెక్స్ లూథర్ సూపర్ బాయ్తో, నువ్వు వచ్చి నీ సూపర్ బ్రీత్తో వదలడం వల్ల బ్లూ యాసిడ్ బాటిల్ పడి నా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ నాశనం అయ్యాయి. నా కంటెనెంట్స్ అండ్ నా కాంటెంట్స్, నా గ్రేటర్ డిస్కవరీ ఫార్ములా నాశనం అయ్యింది. నా జుట్టు కూడా ఊడిపోయిందని అంటాడు. సూపర్ బాయ్, ఇది ఒక యాక్సిడెంట్ లెక్స్ లూథర్, కంగారు పడుకో అని లెక్స్ లూథర్తో అంటాడు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడుకో అంటాడు. లెక్స్ లూథర్, అబద్ధం చెప్పుకో, నువ్వు నా జీనియస్నెస్కి అసూయపడి నా ఫార్ములాని డిస్ట్రాయ్ చేశావు. 1000 ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ వచ్చిన తర్వాత కూడా నీకు తెలుసు దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేయలేమని, అందుకే కుళ్ళుతో దాన్ని నాశనం చేశావు. ఆ తర్వాత లెక్స్ లూథర్ సూపర్ బాయ్ని ద్వేషించడం మొదలుపెట్టాడు. అతని పిక్చర్స్ని, ట్రోఫీస్ని నాశనం చేశాడు. అలా లెక్స్ లూథర్ ఒకసారి సూపర్ బాయ్ని చంపాలని క్రిప్టోనైట్తో ట్రై చేస్తాడు. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక. సూపర్ బాయ్ క్రిప్టోనైట్ యాంటీడోట్ వాడి తప్పించుకుంటాడు. అక్కడి నుండి ఇద్దరి మధ్య శత్రుత్వం మొదలవుతుంది. మీ స్నేహం తగలయ్యా, ఇంతకు ముందే కదరా స్నేహం మేరా జీవితం, మేరా దోస్త్ అని పాటలు పాడుతున్నారు. 1986లో లెక్స్ లూథర్ ఆరిజిన్ని మళ్ళీ రీబూట్ చేశారు. లెక్స్ లూథర్ స్ట్రైక్స్ ద మ్యాన్ ఆఫ్ స్టీల్ 4లో ఈ క్యారెక్టర్ని తిరిగి తెచ్చారు.
ఇందులో లెక్స్ లూథర్ రెడ్ హెయిర్తో మళ్ళీ కనిపించాడు. ఈ కామిక్స్లో లెక్స్ లూథర్ టీనేజర్గా ఉన్నప్పుడు తన పేరెంట్స్ తెలియకుండా వారి పేరు మీద ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్తున్న కారుకి బ్రేకులు తీసేసి వాళ్ళ చావుకు కారణం అవుతాడు. అలా ఇన్సూరెన్స్ పాలసీతో వచ్చిన డబ్బులతో MITలో తన గ్రాడ్యుయేషన్కి లెక్స్క్రాప్ అనే ఈ కంపెనీ స్టార్ట్ చేసి తన బిజినెస్తో మెట్రోపాలిస్ని డామినేట్ చేద్దామని అనుకుంటాడు. ఈ కామిక్స్లో ఎన్నో అబద్ధాలు హత్యలు చేసి లెక్స్ లూథర్ ఎదుగుతాడు. ఇంకా సూపర్ మ్యాన్ చంపి ఈ యూనివర్స్ని డామినేట్ చేయాలని లెక్స్ లూథర్ ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. యాక్షన్ కామిక్స్ 544లో లెక్స్ లూథర్ స్టోరీ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి లెక్స్ లూథర్ని సూపర్ మ్యాన్ ఎదిరించి అతను ఓడిస్తాడు. తర్వాత లెక్స్ లూథర్ సూపర్ మ్యాన్తో శత్రుత్వాన్ని మర్చిపోయి ఈవిల్ స్టేజ్ నుండి గుడ్ పర్సన్గా మారిపోతాడు. తన విలన్ థాట్స్ కూడా రిటైర్మెంట్ ఇస్తాడు. అక్కడ నుండి సూపర్ మ్యాన్కి దూరంగా రెడ్ సన్ అండర్లో ఉండే ఒక ప్లానెట్లో ఉంటూ అక్కడ వాళ్ళకి కింగ్గా కూడా మారిపోతాడు. సూపర్ మ్యాన్ లెక్స్ లూథర్ని వెతకడానికి వెళ్తాడు. సూపర్ మ్యాన్ అంతరిక్షంలో వెళ్తుంటే లెక్స్ లూథర్ యొక్క మిషన్స్ ఇంకా యాక్టివ్లోనే ఉండడం గమనిస్తాడు. వాటినన్నింటినీ సూపర్ మ్యాన్ డిస్ట్రాయ్ చేస్తాడు. అప్పుడే లెక్స్ లూథర్ తన బ్యాటిల్ ఆర్మర్తో సూపర్ మ్యాన్తో ఫైట్కి దిగుతాడు. వీళ్ళిద్దరి మధ్య ఘోరమైన గొడవ జరుగుతుంది. లెక్స్ లూథర్ సూట్లో ఉండే ఎనర్జీ ఓవర్లోడ్ అయ్యి ప్లాంట్ మీద ఉన్న వేరే ఎనర్జీ సోర్స్ కూడా ఓవర్లోడ్ అయిపోతాయి. దీనివల్ల లెక్స్ లూథర్ ప్లానెట్, అందులోని పీపుల్, తన వైఫ్ అండ్ సన్ కూడా ప్లానెట్ ఎక్స్ప్లోజ్ అయ్యి చనిపోతారు. సూపర్ మ్యాన్ ఆ డిస్ట్రాక్షన్ నుండి తప్పించుకుంటాడు. తన వల్ల లెక్స్ లూథర్ ప్లానెట్ మరో క్రిప్టాన్గా మారిపోయిందని రిగ్రెట్ ఫీల్ అవుతాడు సూపర్ మ్యాన్. లెక్స్ లూథర్ కూడా ఆ డిస్ట్రాక్షన్ నుండి తప్పించుకుని తన సర్వస్వం కోల్పోవడానికి సూపర్ మ్యానే కారణమని సూపర్ మ్యాన్ మీద పగబడతాడు. క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్ కామిక్లో లెక్స్ లూథర్కి మరో అర్జున్ ఉంది. సూపర్ మ్యాన్కి విలన్ అయిన బ్రానిక్తో కలిసి DC మల్టీవర్స్లో చాలామంది సూపర్ విలన్స్ని పోగేస్తాడు. వాళ్ళందరితో సూపర్ విలన్ ఆర్మీని తయారు చేస్తాడు. ఇది మల్టీవర్స్ థ్రెట్గా మారిపోతుంది. వీళ్ళతో పోరాడేందుకు మల్టీవర్స్లోని ఇతర సూపర్ హీరో టీమ్స్ అన్నీ రెడీ అవుతాయి. ఇది మార్వెల్లోని ఎవెంజర్స్ సీక్రెట్ వార్స్ లాగా ఉంటుంది. ఇన్ఫినిటీ ఎర్త్పై జరిగిన చాలా మార్పుల తర్వాత DCలో కూడా చాలా మార్పులు జరిగాయి. 90స్లో ఐకానిక్ విలన్స్లో లెక్స్ లూథర్ కూడా ఒకడు. ఎందుకంటే లెక్స్ లూథర్ 3 పాపులర్ విలన్స్ని క్రియేట్ చేశాడు. అందులో ఒకడు పారాసైట్, బిజారో అండ్ మెటాలో. తర్వాత లెక్స్ లూథర్ యునైటెడ్ స్టేట్స్కి ప్రెసిడెంట్ అవుతాడు. కరప్టెడ్ ప్రెసిడెంట్గా మారి ఏలియన్ ఇన్వెన్షన్పై ప్రయోగాలు చేస్తాడు. వైట్ హౌస్లో లెక్స్ లూథర్ మీటింగ్లో ఉన్నప్పుడు బ్యాట్మ్యాన్ సీక్రెట్గా వీడియో తీస్తాడు. అందులో లెక్స్ డూమ్స్డేని, డార్క్ సైడ్ని ఎర్త్పైకి ఎలా తేవాలని మాట్లాడడాన్ని బ్యాట్మ్యాన్ రికార్డ్ చేస్తాడు. దాంతో లెక్స్పై ప్రజలకి నమ్మకం పోతుంది. లెక్స్ కూడా తన ప్రెసిడెంట్ పదవిని పోగొట్టుకుంటాడు. DC కామిక్స్ రీబూట్ ద న్యూ 52 యూనివర్స్లో లెక్స్ లూథర్ గవర్నమెంట్కి రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ క్రిప్టాన్పై ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు. ద న్యూ 52లో సూపర్ మ్యాన్ చనిపోయిన తర్వాత లెక్స్ లూథర్ ఒక ఆర్మర్ కేప్ ధరించి మెట్రోపాలిస్కి న్యూ ప్రొటెక్టర్ అవుతాడు. DC డూమ్స్డే క్లాక్ కామిక్స్లో లెక్స్ లూథర్కి మరో అర్జున్ ఉంది. లెక్స్ లూథర్ ఒక ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ క్యారెక్టర్గా ఇందులో చూపిస్తారు. ఇందులో లీజియన్ ఆఫ్ డూమ్ అనే సూపర్ విలన్ టీమ్ని లీడ్ చేస్తాడు. జస్టిస్ లీగ్లో ఉన్న ప్రతి హీరో యొక్క టఫెస్ట్ విలన్స్తో ఈ టీం ఏర్పడుతుంది. తర్వాత DNA వేరు చేసి దాని మీద ప్రయోగాలు చేసి ఎపెక్స్ లెక్స్ లూథర్గా మారుతాడు. ఈ వెర్షన్ గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. లెక్స్ లూథర్కి ఎటువంటి సూపర్ పవర్స్ కూడా ఉండవు. తనకు ఉన్నది కేవలం సూపర్ ఇంటెలిజెన్స్ మాత్రమే. DC కామిక్స్లో ఇంటెలిజెంట్ క్యారెక్టర్ లెక్స్ లూథర్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అందుకే సూపర్ మ్యాన్ లాంటి వాటిని ఉప్పు తిప్పలు పెట్టి 3 చెరువు నీరు కలిగిస్తాడు. ఇతని దగ్గర ఆర్మర్, టూల్స్, వెపన్స్ కూడా ఉన్నాయి. ఇతన్ని DC కామిక్స్ యొక్క ఈవిల్ ఐరన్ మ్యాన్ అని